మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. లైఫ్లో మీరు ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ప్రేమలో పెరగడం తరగడం రెండు ఉంటాయి, కానీ ద్వేషంలో పెరగడం తప్ప తరగడం ఉండదు. సో నిత్య అభ్యాసం పాటించాలి. మనము చిన్న విజయాన్ని చూసి ఆగిపోవద్దు. అది మన తొలి పరిచయం అని అనుకోవాలి, కానీ గమ్యం కాదు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. అందుకే నేర్పు ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. కావున ప్రతి మనిషి సాటి మనిషిని చేతనైన సహాయం అందించాలి. అప్పుడే మీరు సర్వజన సుఖీ భవ అనే పదాలకు నిలువెత్తున నిదర్శనంగా ఉంటారు మరియు మానవ జన్మానికి కారక జన్ములుగా మారుతారు అని నేను చెప్పగలను. అండ్ లైఫ్లో మీరు ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ప్రేమలో పెరగడం తరగడం రెండు ఉంటాయి, కానీ ద్వేషంలో పెరగడం తప్ప తరగడం ఉండదు. కావున ప్రేమ ఆప్యాయత అనే పదాలకు జీవితంలో అపారమైన చోటు ఇవ్వాలి. అప్పుడే మీరు పేరు ప్రఖ్యాతిని పొందుతారు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ దట్ నిత్య అభ్యాసం, రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే అంటామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నిత్య అభ్యాసం పాటించాలి. మనము చిన్న విజయాన్ని చూసి ఆగిపోవద్దు. అది మన తొలి పరిచయం అని అనుకోవాలి, కానీ గమ్యం కాదు. నిత్య అభ్యాసం పాటించాలి. అప్పుడే మీరు ఒక మంచి మార్గానికి చేరుకుంటారు మరియు మీ లక్ష్యానికి చేరుకుంటారు. అండ్ ఐ కెన్ సే దాట్. అండ్ ఆల్సో నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను అనే ధీమాతో మీరు ముందడుగు వేయాలి. అప్పుడే మీరు చరిత్ర సృష్టించవచ్చు. అండ్ నా విషయంలోకి వస్తే అది ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మ్యూజికే కానీ, ప్రతి ఫీల్డ్లో నా ఆటే నా ఊపిరి, నా చదివే నా ప్రాణం. ఏ రోజైతే నేను అభ్యాసం చేయలేదో ఆ రోజు నేను నా జీవిత లక్ష్యాన్ని వదిలినట్టే. అండ్ తీర్పుకు మార్పు అనే మాట నాలో లేదు. ఒక్కసారి నా పేరెంట్స్ బోధించారంటే అది కావాల్సిందే.